ఈ నెల 6 అంటే జూలై 6న మనకి మహిమాన్వితమైనటువంటి తొలి ఏకాదశి అయితే వస్తుందండి. ఇది ఆదివారంతో కూడి వస్తుంది. దీన్ని శయన ఏకాదశి అంటారండి. సనాతన ధర్మంలో 24 ఏకాదశులు గురించి ప్రస్తావన ఉంది. తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనటువంటివి, కానీ అన్నింటికంటే కూడా ప్రత్యేకమైనటువంటిది మాత్రం తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి శయన ఏకాదశి అని చెప్పేసి, హరివాసరము అని, పేలాల పండగ అని చెప్పేసి పేరండి. ప్రతి ఒక్కరు హిందువు తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి వ్రతాలలో ఏకాదశి వ్రతం అనేది అత్యంత కీర్తిగాంచిందండి. అయితే ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి చాలా పవిత్రమైంది. హిందువుల తొలి పండుగ. ఖ్యాతికెక్కినటువంటి తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేషమైనటువంటి స్థానం అయితే ఉంది. పురాణాలను అనుసరించి ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మధులంలో శేషతల్పం పైన శయనిస్తారు. అందుకే దీనికి శయన ఏకాదశి అనేటువంటి పేరైతే వచ్చింది. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ నెల లేకపోతే నవంబర్ నెలలో వచ్చేటువంటి ప్రబోధిని ఏకాదశి రోజున తిరిగి మేల్కోవడం అయితే జరుగుతుంది. ఈ 4 నెలలని చాతుర్మాసాలుగా వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షనైతే ఆచరిస్తారండి. ఈ 4 నెలలు ఆ స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తారని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది. మహిమాన్వితమైనటువంటి ఈ ఏకాదశి పర్వదినం వ్రతాన్ని ఆచరించామనుకోండి, సూర్య చంద్ర గ్రహాల్లో భూమి చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్పేసి ఏకాదశి వ్రత మహత్యం గురించి మన పురాణాలలో చెప్పడం అయితే జరిగిందండి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధిని పొందడం జరిగిందని చెప్పేసి చెప్తారు. అయితే ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజును తలుచుకొని స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, కోటి జన్మల పాపం వస్తుంది. అలా 100 సంవత్సరాల దరిద్రాలు అనేవి తొలగిపోతాయి. మీ దశ మారిపోతుంది. మీ ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి నూతన ఉత్తేజం అయితే వస్తుందండి. దేన్నైనా సరే సాధించగలిగేటువంటి శక్తి వస్తుందని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుంది. మరి ఈ తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. ఏకాదశి దీక్ష రోజున ముఖ్యంగా ఉపవాసం ఉండడం అనేది చాలా ప్రధానమండి. ఉపవాసం, దానం, హరిపూజ అనేటువంటివి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైనటువంటి విశేషాలండి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి రోజున విష్ణు పూజన చేసి ఆ విష్ణువుకు నివేదన చేసినటువంటి పదార్థాలను ఆహారంగా స్వీకరించాలండి. ఒకవేళ ద్వాదశి రోజున విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరించామనుకోండి, అది దొంగతనంతో సమానమని చెప్పి శాస్త్రం చెప్పడం జరుగుతుందని చెప్తారు. ద్వాదశ పాలనం అంటే ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసం ఉన్నటువంటి వారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున చేసేటువంటి అర్థం. ఏడాదిలో 24 ఏకాదశిలో ఉపవాసం ఉంటే వచ్చి మొత్తం ఫలితం ఒక్క తొలి ఏకాదశి రోజున ఉంటే వస్తుంది. ఈ ఏకాదశిని ఎవరు ఉండకూడదు అనేటువంటి విషయానికి వస్తే 8 ఏళ్లలోపు లేకపోతే 60 ఏళ్ళు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు, షుగర్, బీపీ వంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పకుండా వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఉపవాసం ఆచరించిన దోషం లేదు అని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది. ఇక గృహస్థులు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు తప్పక ఈ దీక్షను ఆచరించాలి. ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు తొలి ఏకాదశి రోజున దక్షిణంకు వాలుతున్నట్లుగా కనిపిస్తారా అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లుగా ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుందండి. అంతేకాదండి, చాతుర్మాస వ్రతం కూడా ఈ రోజు నుంచే చెప్పడం స్టార్ట్ అవుతుంది. గోపద్మ వ్రతం కూడా ఆచరిస్తారండి. ఈ వ్రతాన్ని ఈ రోజున మేల్కొని కార్తీక మాస శుక్ల ద్వాదశి వరకు కూడా అంటే క్షీరాబ్ద ద్వాదశి వరకు కూడా ఆచరించాలని చెప్తారండి. తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు
మండలంలో కొన్ని ప్రాంతాలలో పేలపిండి ఏకాదశి అని కూడా చెప్తారు. పేలాలు విసిరి పిండి చేసి బెల్లం కలుపుకొని తింటారని చెప్పేసి ఆ పేలాల పిండి మీద కూడా పండుగ ఆచారంగా చేయడం జరుగుతుంది. ఉభయ గోదావరి మండలాలలో మాగాణి గ్రామాలలో రైతులు ఈనాడు కొత్త పాలేర్లను కుదుర్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతంలో వారికి తొలి ఏకాదశి ఆట విడుపు సమయాలు. తొలి ఏకాదశి రోజున కొత్త బట్టలు కొత్త ఇచ్చి పిండి వంటలతో భోజనం చేయడం అయితే పెట్టడం కూడా ఆచారంలో ఉండడం అయితే చెప్పడం జరుగుతుందండి. ఏరు ముందా ఏకాదశి ముందా అని కూడా ఒక సామెత అయితే ఉందండి. ఆషాఢం నుంచి మేకోదయం అవుతుండడం చేత ఏ సమయంలో ఏరు వాక పనులు ప్రారంభించేటువంటి వాళ్ళు సామాన్యంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు కూడా నీటి వనరుల్లో కొత్త నీరు రావడం జరుగుతుంది. అందుకే ఏరు ఏకాదశి పందెం వేసుకొని నీరు ముందా నువ్వు ముందా అని పోటీ పడతాయని చెప్పేసి ఒక సామెతగా ఉండేదండి. ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు దశమి రోజున రాత్రి అల్పాహారం తిని ఈ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు చేసి పూజించుకోవాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అంటే కట్టిక ఉపవాసం ఉండవచ్చు, లేకపోతే పాలు పళ్ళు తినైనా ఉండవచ్చు, లేదండి అంటే ఏకభుక్తమైనా ఉండవచ్చు. ఇట్లా ఈ ఏకాదశి రోజున ఏదో ఒక పద్ధతిలో ఉపవాసం అయితే ఉండాలి. అలానే అసత్యం ఆడకూడదు, స్త్రీ సాంగత్యం అనేది పనికిరాదు. కానీ దుష్ట ఆలోచనలు కూడా చేయకండి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మరునాడు అంటే ద్వాదశి రోజున ఉదయాన్నే కాలకృత్యాలను అనంతరము ఆ శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలను సమర్పించి భోజనం అయితే చేయాల్సి ఉంటుంది. అన్నదానం చేయడం అనేది చాలా మంచిది. ఇక ఈ తొలి ఏకాదశి రోజున చేసేటువంటి స్నానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. స్నానం మనకి ఔషధం లాంటిది. ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం వలన శరీరము మనసు పరిశుద్ధమవుతాయి, ఉత్సాహం చురుకుదనము కలుగుతూ ఉంటుంది. ప్రకృతిలో జరిగేటువంటి అనేక రకాల రసాయన చర్యల వల్ల శారీరక ఆరోగ్యం లభిస్తుంది. సూర్యకిరణాలలో కొన్ని రకాల జలుబులను నయం చేసే శక్తి ఉండడంతో ఆ కిరణాలు సోకిన నదులు, బావులు, చెరువులు మొదలైనటువంటి జలాలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అందుకే ఆ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా నదీ స్నానం చేయాలని పురాణాలలో చెప్పడం జరుగుతుంది. అలా నదీ స్నానం చేయడం కుదరనటువంటి వారు ఈ రోజు నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో కొన్ని తులసి ఆకులు, చిటికెడు కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేశామనుకోండి, ఆ నీటి ద్వారా జన్మల పాపం తొలగిపోతుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, వందల సంవత్సరాల దరిద్రాలన్నీ తొలగిపోతాయి, దశ మారిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా స్నానం అయితే చెయ్యండి. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే మనం నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఆ శ్రీహరిని నియమనిష్టలతో పూజించాల్సి ఉంటుందండి. పూజ గదిని శుభ్రం చేసుకుని ఆ విష్ణుమూర్తి ప్రతిమకు పటానికి లేక పసుపు కుంకాలు పెట్టి అలంకరించుకోవాలి. నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. కష్టాలతో తలమునకలైపోతున్నటువంటి మానవ జాతిని ఉద్ధరించటానికే సాక్షాత్తు ఆ శ్రీహరి వారే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించినటువంటి వారి సమస్త వ్యాధుల నుంచి బయటపడగలుగుతారని చెప్పి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది. ఇక తొలి ఏకాదశి పండుగ రోజున మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా చేసుకుని అందులో నూరిన బెల్లాన్ని కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం అయితే జరుగుతుందండి. ఈ తొలి ఏకాదశి రోజు పేలపిండి ఖచ్చితంగా తినాలని చెప్పేసి చెప్తారు. దీని వలన ఏంటంటే మనకు రోగనిరోధక శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది, శరీరం వజ్రంలా దృఢంగా తయారవుతుందండి. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటివిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన జన్మకిచ్చిన పూర్వీకులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అండి. అదేవిధంగా ఆరోగ్యపరంగా వాటి యొక్క ఉష్ణోగ్రతలకు అనుకూలంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఇదే గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యేటువంటి సమయం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుందండి. అందువల్ల ఈ రోజున దేవాలయాలలోనూ నీళ్ళ వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పెడతారండి. ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని అయితే తినాల్సి ఉంటుంది. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.